మోషన్లో రక్తం పడితే ఇది క్యాన్సర్ వలన. హలో ఆల్, ఐఎమ్ డాక్టర్ డివి వినయ్, సర్జికల్ ఆంకాలజిస్ట్. సాధారణంగా మనం కామన్గా చూస్తాము మోషన్లో రక్తం పడ్డాము. సో ఇది ఎందుకు వచ్చింది అనేది డిస్కస్ చేద్దాం. మామూలుగా ఏంటంటే మోషన్లో ఒకవేళ బ్రైట్ రెడ్ రక్తం పడిందంటే, లేకపోతే మోషన్ పాస్ చేసాక రక్తం పడడం, స్ట్రెయిన్ అయినప్పుడు పడ్డము, లేకపోతే మోషన్ పాస్ చేసేటప్పుడు నొప్పి ఉండడము, ఇవన్నీ ఎట్లా అంటే ఈ లక్షణాలు ఎందుకు రావచ్చు అంటే పైల్స్, ఫిజర్స్, మళ్ళీ ఇంకా ఫిస్టులా వల్ల ఉండొచ్చు. అదే క్యాన్సర్లో వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే అది బ్లాక్ స్టూల్స్ ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, మోషన్ నల్లగా ఉండొచ్చు, ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ ఉండొచ్చు, అంటే కాన్స్టిపేషన్ ఉండొచ్చు, లేకపోతే ఎక్సెసివ్ డయేరియా ఉండొచ్చు, లేకపోతే సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్, మోషన్ సరిగ్గా పాస్ చేయనట్టు, మోషన్ వెళ్ళాక మళ్ళీ వెళ్ళాలనిపించడము, లేకపోతే మ్యూకస్ స్టూల్ బంకగా ఉండడము, స్టూల్స్, పెయిన్లెస్ బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఈ లక్షణాలు ఉంటే ఇది క్యాన్సర్ వల్ల ఉండొచ్చు. క్యాన్సర్తో వచ్చే ఎట్లా ఉండొచ్చు అంటే ఇంకా అదర్ సిమ్టమ్స్ సచెస్ లాస్ ఆఫ్ ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గడము, అనీమియా ఉండొచ్చు, అన్ఎక్స్ప్లెయిన్డ్ అనీమియా ఉండొచ్చు, ఈజీ ఫ్యాటబిలిటీ. సో ఈ లక్షణాలు ఉంటే ఇట్ ఈస్ మోర్ కామన్. ఈ క్యాన్సర్ అనేది ఇట్స్ మోర్ కామన్ అబౌవ్ ఏజ్ ఆఫ్ 50 years. సో ఈ లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే మీరు మీ డాక్టర్ని సంప్రదిస్తే డౌట్ ఉన్నప్పుడు కొలోనోస్కోపీ చేస్తారు. కొలోనోస్కోపీ ఏంటంటే అది కింద నుంచి పై వరకు రెక్టమ్ నుంచి ఇంకా ఐలియం పెద్ద పేగు మొత్తం ఎగ్జామిన్ చేసి ఏమైనా డౌట్ ఉంటే ముక్క పచ్చి తీస్తారు. దాన్ని బట్టి అప్పుడు మనం వ్యాధి నిర్ధారిస్తే ఫర్దర్ టెస్టులు చేసి అప్పుడు మనం ట్రీట్మెంట్ అట్లా ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.